గుంటూరు నగరపాలక సంస్థ RRR మంత్రం జపిస్తోంది. స్వచ్ఛ గుంటూరు లక్ష్యంగా నగరంలోని ప్రతి డివిజన్లోనూ RRR కేంద్రాలు ఏర్పాటు చేసింది. మన ఇళ్లలో వాడకుండా మూలన పడేసిన బట్టలు, చెప్పులు, పాత పుస్తకాలు, ఆట బొమ్మలను సేకరించి వాటిని అవసరమైన పేదలకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చెత్తను తగ్గించడం, వస్తువులను తిరిగి వినియోగించడం, పునరుత్పత్తి చేయడం ఈ 3 సూత్రాల నినాదంతో గుంటూరు కార్పొరేషన్ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇళ్లల్లో వ్యర్థాలుగా భావించి పారేసే పొడి చెత్త, ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా అధికారులు పర్యావరణ హిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో RRR కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను స్వర్ణ వార్డు సిబ్బందికి అప్పగించారు. ఈ కేంద్రాల్లో ప్రజలు అందజేసిన పాత వస్తువులను ప్రత్యేకంగా వర్గీకరించి భద్రపరుస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పేదలు, విద్యార్థులు ఈ కేంద్రాలను సందర్శించి తమకు నచ్చిన వస్తువులను ఉచితంగా తీసుకెళ్లేలా వీలు కల్పించారు. దీనివల్ల ఒకరింట్లో వృధాగా ఉన్న వస్తువు మరొకరి అవసరాన్ని తీరుస్తూ పునర్వినియోగంలోకి వస్తోంది. RRR సెంటర్లో ఎవరైనా అవసరం లేని ఏదైతే ఐటమ్స్ ఉంటాయి అక్కడ డొనేట్ చేసుకోవచ్చు. అక్కడ దానం చేసిన తర్వాత ఎవరైనా నీడ్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. గుంటూరు నగరపాలిక సంస్థ పరిధిలో 2 మెయిన్ సెంటర్ పెట్టడం జరిగింది. లక్ష్మీపురం రోడ్ దగ్గర, ఇంకొకటి గోరంట్ల దగ్గర. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా సెంటర్ ఏర్పరచడం జరిగాయి. ఎవరైనా ఇక్కడ సిటిజన్స్ మన దగ్గర ఉన్న సచివాలయంలో వెళ్ళి మీరు అవసరం లేనివి కానీ రీయూజ్ చేయగలిగే అలాంటి ఏదైనా వస్తువులు ఉంటే అక్కడ దానం చేయమని అందరికీ కోరుతా ఉన్నాను. ఈ వినూత్న కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పక్కా ప్రణాళికతో సాగుతోంది. కేంద్రానికి వస్తున్న, వెళుతున్న వస్తువుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. కొన్ని కేంద్రాలలో మరింత సృజనాత్మకతను జోడించారు. వస్తువులు డిపాజిట్ చేసిన నగర పౌరుల వేలి ముద్రలతో ఆకర్షణీయమైన థీమ్స్, ఆర్ట్ వర్క్ను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పేదలకు మేలు జరుగుతోందని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా వర్కర్స్ చెత్త సేకరించేటప్పుడు హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో ఈ RRR కూడా భాగమే ఉందండి. వీటి గురించి మేము వివరించడం వల్ల వాళ్ళ ఇళ్లలో ఉండే వస్తువులు, వాళ్ళకి ఉపయోగపడిన వస్తువులు, పక్కన ఉండే వస్తువులు తీసుకొచ్చి మాకు ఇస్తే అవి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఇది ఒక భాగం సార్ RRR అనేది. అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి మనం డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్ళేటప్పుడు దీని గురించి వివరించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు కూడా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా మా RRR సెంటర్కి వచ్చి వాళ్ళకి ఉపయోగపడిన వస్తువులు మాకు ఇస్తున్నారండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ముందు ఈ జాబ్లో ఇది ఒక భాగం అవటం, ఇది 10 మందికి ఉపయోగపడేది అవటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. RRR సెంటర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఉపయోగం లేని ఏమన్నా ఉంటే ఇక్కడ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా చదువుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి ఇమ్మన్నారు. ఇలా మా ఇయర్ అయిపోయినాయి. వచ్చే సంవత్సరం ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడు బుక్స్ ఇచ్చాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బుక్స్ ఇచ్చాను ఇక్కడ. ఇలా బయట ఇలా ఉల్లిపాయలకి ఇలా వేస్తే 100 రూపాయలు పడుతుంది. దేనికి ఇక్కడ తీసుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది చదువుకోవటానికి నెక్స్ట్ ఇయర్. గుంటూరు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నగరంలో వ్యర్థాల సమస్య తగ్గడమే కాకుండా పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ సాగుతున్న ఈ RRR కేంద్రాల ప్రయాణం అభినందనీయం.